హలో ఎవ్రీవన్. ఈ రోజు బ్లాగ్లో అయితే మాత్రం మార్నింగ్ రొటీన్ పిల్లలకి క్యారేజ్ కట్టేసి ఫాస్ట్గా వాళ్ళకైతే 8:30 కల్లా పంపించేశాను. తర్వాత మా వారికి బ్రౌన్ రైస్ అయితే నానబెట్టుకొని లంచ్లోకి నాకు కర్రీ చేసేంత టైం లేదు. ఎందుకు అంటే నేను షాపింగ్ పని ఉంది అని చెప్పగానే మా వారు అయితే నువ్వు ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టు, నేనైతే కర్రీ చేసుకుంటా అని చెప్పని అన్నారు. 10 కల్లా మొత్తం అయిపోయిందనమాట. అదేంటి మీరు చేయకుండా మీ వారిని అడిగి చేపిస్తున్నారని చాలామంది డౌట్ రావచ్చు. నేను చేయించను, తనకి ప్యాషన్ అనమాట. తను ఏ రోజు బలవంతాన అసలు రాడు, కుకింగ్ అనేది చెయ్యడు. తనకి ఇష్టం అనమాట కుకింగ్ అంటే. తనకి డిఫరెంట్గా ఏ ఐటమ్ అయినా సరే తను అసలు యూట్యూబ్లో వంటలు అనేది చూడడు. తనకి నచ్చింది ఎలా ఏంటి అని చెప్పి తనకి ఇష్టం కాబట్టి చేసుకుంటారు. నాకైతే అనిపించింది నేను నేర్చుకొని చేసుకోవడం బెటరు ఈయనకి చెప్పే కంటే అని అనిపిస్తుంది. ఎందుకంటే తను బయటకు వచ్చిన తర్వాత వంటగదిలో నుంచి నాకెంత పని ఉంటుందో అసలుకి, చాలా అంటే చాలా పని ఉంటుంది. అందుకని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకులేండి మీరు అని చెప్పనంటే, లేదు నేనే చేస్తానని చెప్పని అంటారనమాట. స్పెషల్ అయితే మాత్రం తనే చేస్తారు. రొటీన్ నార్మల్ కర్రీస్ అయితే నేననమాట. ఇంకా ఫాస్ట్గా 1 కల్లా నేను వెళ్ళిపోవాలని చెప్పి నేను 1కి అయితే నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టారు ఈయన వదిలిపెట్టిన తర్వాత ఈయన వచ్చేసి లంచ్ అది ఆయనే తినేశారు తను ఒక్కరే. తర్వాత నేనైతే మాత్రం ఫాస్ట్గా మళ్ళీ 4:30 కల్లా రావాలి, 4:45 కల్లా రావాలి. చిన్నమ్మాయి వస్తుంది అనమాట. కాబట్టి నాకు తనకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి 1కి అయితే నేను వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మాత్రం షాపింగ్కి వెళ్ళాను. చిన్న ఎగ్జిబిషన్ ఉంటే, ఎగ్జిబిషన్ అయినా చూద్దాము ప్రైజెస్ ఏమన్నా లెస్ ఉంటాయేమో అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయి. కాకపోతే అంత ప్రైజ్ ఉండేసరికి నేనైతే లిటరల్గా షాక్ అయ్యానమాట. అస్సలు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. అసలు ఏం తీసుకున్నాం, అసలు తీసుకున్నామా లేదా, ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ షార్ట్లో. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.